హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి, ఓకేనా? ఈ టిప్ కనుక మీరు వాడినట్టయితే మీ స్కిన్ అనేది చాలా అంటే చాలా గ్లో వస్తుందండి. ఇదైతే బెస్ట్ టిప్. నేనైతే కొన్ని ఇయర్స్ నుంచి ఈ టిప్ అయితే ఫాలో అవుతున్నాను అనమాట. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. ఓకే, చూసారా, పపాయ అయితే బాగా మాగిందనమాట. బాగా పండిన పపాయాని తీసుకుని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న పేస్ట్లోకి అయితే 1 టీ స్పూన్ శనగపిండి, ఇంకా అలాగే 1 స్పూన్ అయితే నేను ఇక్కడ కర్డ్ తీసుకుంటున్నా, అంటే పెరుగు, గట్టి పెరుగు. పెరుగు ప్లేస్లో మీరు కావాలంటే పాలు కూడా, పచ్చి పాలు అన్నవి యూస్ చేసుకోవచ్చండి. ఇక అయితే చిటికెడు పసుపు అన్నమాట. ఇంతేనండి, ఇవే ఇంగ్రీడియంట్స్ ఈరోజు అయితే నేను వాడుతున్నా. పసుపు, పెరుగు, శనగపిండి, ఇంకా పపాయ పేస్ట్ అన్నమాట. పపాయ బాగా గుజ్జులాగా చేసేసుకోవాలన్నమాట. బాగా నలిపేయాల. బాగా పండిన పపాయాని చూసారా, ఇట్లా బాగా మిక్స్ చేసి. అంటే పపాయ స్కిన్ కన్నది చాలా అంటే చాలా మంచిదండి. ఇంకా మన హెల్త్కి కూడా. ఎవరైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఇంకా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్తో అయితే బాధపడుతున్నారో వాళ్ళకైతే పపాయ అన్నది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. చూడండి, ఇట్లా బాగా కలిపేయాలన్నమాట. వాటర్ వద్దు, వాటర్ అయితే యాడ్ చేయొద్దు. ఇన్ కేస్ మీకు పెరుగు ఇంకా పాలు రెండు వేయకపోతే, దొరకలేదనుకుంటే ఒట్టి పపాయలోకే శనగపిండి ఇంకా పసుపు రెండు వేసి బాగా మిక్స్ చేయండి. వాటర్ అయితే వేయొద్దు. ఇంకా పపాయాలో ఉన్న ఔషధ గుణాలన్నీ ఇంకా మన స్కిన్ అయితే పీల్చుకుంటుంది అనమాట. చాలా మంచిదన్నమాట పపాయ మన స్కిన్ గ్లోయింగ్ అయితే. ఇప్పుడైతే చాలా బాగా మిక్స్ అయిపోయింది. నా హెయిర్ అన్నది క్లిప్ వేసుకుంటానన్నమాట ఇప్పుడు. సో ఇందాక మనం రెడీ చేసుకున్న పేస్ట్ అయితే ఇప్పుడు నేను అప్లై చేస్తున్నా అండి. ఇట్లా బాగా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలండి. అప్పుడే మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది. ఇంకా ఏమంటే ఇందులో వేసిన శనగపిండి ఇంకా స్క్రబ్ చేస్తుంది అనమాట. మన స్కిన్లో ఎలాంటి డస్ట్ ఉన్నా ఇంకా ఏదైనా ఉన్నా శనగపిండి అనేది స్క్రబ్ లాగా యూస్ చేస్తుంది. ఇంకా పసుపు అయితే మీకు తెలుసు కదా, యాంటీబయాటిక్ అనమాట. ఏవైనా పింపుల్స్ ఉన్నా అన్నిటికీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా పెరుగు అయితే మన స్కిన్ని డ్రై అవ్వనివ్వకుండా కండిషనింగ్ చేస్తుంది అనమాట. నాకైతే ఈ పపాయ ప్యాక్ అనేది చాలా అంటే చాలా ఇష్టం అండి. అన్ని ప్యాక్స్లో కల్లా నాకు పపాయ ప్యాక్ అంటే చాలా ఇష్టం. పపాయ ఇంకా పొటాటో ప్యాక్ అనమాట. నెక్స్ట్ ఇంకా పొటాటో ప్యాక్ అయితే చూపిస్తాను మీకు. చాలామందికి ప్యాక్స్ అని తెలిసే ఉంటాయి, కాకపోతే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇట్లా బాగా మసాజ్ చేయాలండి. ఇట్లా ఒక 10 to 15 మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వదిలేసి ఇంకా వాటర్తో వాష్ చేసుకోండి. సోప్ అయితే వెంటనే వేయొద్దు, వాటర్తో వాష్ చేసుకోండి. అప్పుడైతే మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. ఎందుకో నాకు బ్రష్తో అప్లై చేయడం నచ్చదండి. దేవుడు నాకు చక్కగా 2 చేతులు ఇచ్చాడు కదా, వాటిని యూజ్ చేసుకుంటా నేను. బాగా మసాజ్ చేయాలన్నమాట. ఈ ప్యాక్ వేసి తర్వాత ఫేస్ వాష్ చేసిన తర్వాత మీ ఫేస్ ఎట్లుంటుందంటే, ఒక ఫేషియల్ చేసినప్పుడు ఉంటుంది కదా గ్లో, అట్లా వస్తుంది అనమాట. నిజంగా అంటే మీరైతే నమ్మరు, అంత మంచి రిజల్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి అబ్బా.
వచ్చాడు, అల్లరి చేస్తున్నాడు. నన్ను చూసి చూడు దయ్యం 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 అంటున్నాడు. ఇంకా ఐస్ మీద కూడా ఇట్లా రబ్ చేసినట్టయితే ఏదైనా డస్ట్ ఉన్నా కూడా వెళ్ళిపోతుందండి. అక్కడ కూడా స్కిన్ అయితే మంచి గ్లో వస్తుంది. చాలామందికి డార్క్ సర్కిల్స్ అయితే ఉంటాయి కదా, అవి కూడా తగ్గిస్తుందండి ఈ ప్యాక్. ఇలా చేసి ఇలా మసాజ్ చేయడం వల్ల, అంటే ఐబాల్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా రుద్దండి, హార్డ్గా అయితే రుద్దద్దు, డెలికేట్గా మసాజ్ ఇవ్వండి. చూడండి ఇట్లా ఇట్లా మసాజ్ చేయడం వల్ల ఇక్కడ కూడా స్కిన్ అన్నది గ్లో వస్తుంది, డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. నిజంగా చెప్తున్నాను కదా, ఈ ఫేస్ ప్యాక్ అయితే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి. మీరు నమ్మరు, ఒక్కసారి ట్రై చేయండి. జాగ్రత్త, కళ్ళలోకి పడకుండా మసాజ్ చేసుకోండి. కళ్ళలోకి పడినట్టయితే మండుతుంది అనమాట, ఎందుకంటే ఇందులో పసుపు ఉన్నది కదా, మండుతుంది కళ్ళలోకి పడితే. అంటే ఫేస్ వాష్ చేయగానే మనం పెరుగు అయితే వేసాం కదా, సో కొంచెం కొంచెం జిడ్డుగా ఉంటుంది. జిడ్డుగా ఉన్నా పర్లేదండి, అలాగే వదిలేయండి, సోప్ అయితే పెట్టకండి. ఓకే, ఓకే అండి. అప్లై చేయడం అయితే అయిపోయింది. నేను ఒక 10 మినిట్స్ తర్వాత వాష్ చేసి మీకు రిజల్ట్ అనేది చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడైతే ఇంకా 10 మినిట్స్ అయిపోయింది, వాష్ చేసి తర్వాత చూపిస్తా. ఓకే, నేనైతే వాష్ చేసుకొచ్చానండి. సోప్ వేయలేదు, నేను ఓన్లీ వాటర్తో వాష్ చేశాను. చూసారా ఎంత మంచిగా గ్లో వచ్చింది, మీకే తెలిసింటుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్ అయితే. చూసారా, స్కిన్ అయితే చాలా సాఫ్ట్ అయింది, ఇంకా మంచి గ్లోయింగ్గా ఉంది. చూస్తున్నారా మీరు? ఒక్కసారి మీరైతే ట్రై చేయండి, డెఫినెట్గా మీకు అయితే ఈ ప్యాక్ అన్నది నచ్చుతుంది. ఓకే, ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. ఓకే, బాయ్.